అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మీ మనస్సులో ఏదో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశ చిగురించినట్లు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన కొన్ని సందేహాలకు ఈ రోజు ఓ స్పష్టమైన పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ రోజు మీ దినచర్యను ఓ ప్రణాళికాబద్ధంగా మొదలుపెట్టడం వల్ల మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కాస్త ఉత్సాహంగా, సానుకూల దృక్పథంతో రోజును మొదలుపెట్టండి. ముందుగా విద్య విషయానికి వస్తే విద్యార్థులకు ఈ రోజు గ్రహస్థితి విశేషంగా అనుకూలంగా ఉంది. ఉదయం నుండే మీ మనస్సులో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న జిజ్ఞాస, తపన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పాఠశాల విద్యార్థుల నుండి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారి వరకు అందరూ తమ చదువు పట్ల ఓ కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఏదైనా క్లిష్టమైన అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజు సరైన సమయం. గురువులు లేదా సీనియర్ల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వారి నుంచి మీకు అమూల్యమైన సలహాలు లభిస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఈ రోజు ఓ కీలకమైన మలుపు కావచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అతి విశ్వాసం పనికిరాదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, ఏకాగ్రతను కొనసాగించడం అవసరం. మీ నోట్స్, పుస్తకాలను మరోసారి పరిశీలించడం మంచిది. బహుశా ఒక చిన్నపాటి సందేహం మీ ఆలోచన సరళిని పూర్తిగా మార్చవచ్చు. సాయంత్రం వేళ చదువుకు కాస్త విరామమిచ్చి మానసిక ఉల్లాసం కోసం ఏదైనా పుస్తకం చదవడం లేదా మీకు ఇష్టమైన హాబీలో నిమగ్నమవడం వల్ల మీ మనస్సు మరింత తేలికపడుతుంది. ఇది మళ్లీ చదువుపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఈ రోజు మీకు పెద్దగా ఆందోళన కలిగించే అంశాలు లేవు. కాని చిన్నపాటి అలసట లేదా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల లేదా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఉదయం లేవగానే తేలికపాటి వ్యాయామాలు, ముఖ్యంగా యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా, శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు ఈ రోజు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మందులు తీసుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం అవసరం. వేళకాని వేళ తినడం, బయటి ఆహారం తీసుకోవడం మానుకోండి. పుష్కలంగా నీరు తాగడం, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. సాయంత్రం వేళ ఓ చిన్నపాటి నడక మీ మనస్సును, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. కుటుంబం విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య మంచి అవగాహన, ప్రేమ నెలకొంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి నుంచి లభించే ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుక లేదా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచుకోవడానికి సహాయపడుతుంది. అప్పుడప్పుడు తలెత్తే చిన్నపాటి అభిప్రాయ భేదాలను కూడా ఈరోజు సులభంగా పరిష్కరించుకుంటారు. మీ మాట తీరులో వినయం, ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు. పిల్లలతో కలిసి సమయం గడపడం, వారి చదువుకు లేదా ఆటలకు సహాయపడటం వల్ల మీరు మానసిక సంతృప్తిని పొందుతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త దృష్టి పెట్టడం అవసరం. వారి అవసరాలను తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నించండి. స్నేహితులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా కలవని పాత స్నేహితులు ఈరోజు తారసపడే అవకాశం ఉంది. వారిని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవడమే కాకుండా వారి నుంచి మీకు ఏదైనా మంచి సలహా లభించవచ్చు. ఇది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో ఉపయోగపడవచ్చు. సాయంత్రం వేళ స్నేహితులతో కలిసి సరదాగా గడపడం, బయట ఆహారం తీసుకోవడం లేదా సినిమా చూడటం లాంటివి మీ మనసును తేలికపరుస్తాయి. అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవి మీ బంధాన్ని దెబ్బతీయకుండా చూసుకోవడం అవసరం. అనవసరమైన చర్చలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. నలుగురిలో మీ మాట తీరుతో మంచి పేరు తెచ్చుకుంటారు.
దాంపత్య జీవితంలో ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో ఉన్న ఏవైనా చిన్నపాటి విభేదాలు ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలవడానికి ఇది సరైన సమయం. భాగస్వామితో కలిసి ఓ చిన్నపాటి ప్రయాణం చేయడం, లేదా కలిసి సినిమా చూడటం, లేదా కేవలం ఇంట్లోనే కలిసి సమయం గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచకండి. జీవిత భాగస్వామి నుంచి లభించే ప్రోత్సాహం మీ రోజును మరింత ఆనందమయం చేస్తుంది. అవివాహితులకు ఈ రోజు వివాహ సంబంధాల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. అనుకూలమైన సంబంధాలు కుదరవచ్చు. అధికారులతో లేదా మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈరోజు కాస్త సంయమనం పాటించడం అవసరం. మీ పనితీరును వారు నిశితంగా గమనిస్తారు. మీరు చేసే పనిలో నిబద్ధత, అంకితభావం ప్రదర్శించడం ద్వారా వారి మన్ననలను పొందవచ్చు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయం. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అయితే అనవసరమైన వాదనలకు దిగడం, అధికారుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీ అభిప్రాయాలను వినయంగా, స్పష్టంగా తెలియజేయండి. మీ మాట తీరుతో వారిని ఒప్పించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో పనియున్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం, నియమ నిబంధనలను పాటించడం ముఖ్యం. ఆధ్యాత్మిక చింతన విషయానికి వస్తే ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత కోసం తపన మొదలవుతుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ఆధ్యాత్మిక మార్గం మీకు ఆశ్రయమవుతుంది. ఆలయ సందర్శన లేదా ఇంట్లోనే దైవారాధన చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ధ్యానం లేదా మంత్రపఠనం మీ మనసును స్థిమితపరుస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ ఆత్మకు సంతృప్తి లభిస్తుంది. పెద్దల నుంచి ఆధ్యాత్మిక బోధనలు వినడం లేదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మీ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈరోజు మీరు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైనా చిన్నపాటి సేవ చేయడం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం విషయానికి వస్తే ఈరోజు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుకుకుంటారు. ఒక చిన్న విజయం, ఒకరిచ్చే మంచి మాట లేదా కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో మిమ్మల్ని బాధించిన కొన్ని విషయాలను మర్చిపోయి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తారు. మీ సానుకూల దృక్పథం ఇతరులలో కూడా స్ఫూర్తిని నింపుతుంది. సాయంత్రం వేళ మీకు ఇష్టమైన హాబీలో నిమగ్నమవడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వల్ల మీ మనసుకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. నలుగురితో కలిసి నవ్వడం, సరదాగా మాట్లాడటం మీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. ఆఫీసులో పని విషయానికి వస్తే ఈరోజు మీకు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు, పాత పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఎదురవ్వచ్చు. అయితే మీలోని సామర్థ్యం, పట్టుదలతో మీరు ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. టీంవర్క్తో పనిచేయడం వల్ల మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా ఇతర శాఖల వారితో సమన్వయం చేసుకోవడం ముఖ్యం. మీ నాయకత్వ లక్షణాలు ఈరోజు బయటపడి మీకు మంచి పేరును తీసుకువస్తాయి. మీ పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేయడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. కొత్త అవకాశాలు లేదా పదోన్నతుల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు విషయానికి వస్తే ఈరోజు మీరు సామాజిక లేదా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. ఇది మీ పరిచయాలను పెంచుతుంది. కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీకు కొత్త ఆలోచనలు, అవకాశాలు లభించవచ్చు. మీరు ఏదైనా కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్నట్లయితే అది విజయవంతంగా పూర్తవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాట తీరుతో ప్రజలను ఆకర్షుకుంటారు. అయితే అనవసరమైన వాగ్దానాలు చేయడం మానుకోండి. క్రీడల విషయానికి వస్తే శారీరక శ్రమ కోసం క్రీడల వైపు ఆసక్తి చూపవచ్చు. ముఖ్యంగా యువత ఈరోజు అవుట్డోర్ గేమ్స్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఇది మీ ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా క్రీడలో ప్రావీణ్యం ఉన్నవారైతే ఈరోజు మంచి ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుంటారు. బహుశా ఒక చిన్నపాటి పోటీలో విజయం సాధించే అవకాశం కూడా ఉంది. అయితే గాయాలు కాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం.
గొడవలు లేదా వివాదాల విషయానికి వస్తే ఈ రోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మాట తీరులో సంయమనం పాటించాలి. చిన్నపాటి అపార్థాలు పెద్ద వివాదాలకు దారితీయకుండా జాగ్రత్తపడండి. ముఖ్యంగా ఆర్థిక లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో ఎవరితోనైనా చర్చించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వాదనను స్పష్టంగా, సంక్షిప్తంగా తెలియజేయండి. ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోవచ్చు. ఒకవేళ వాదన అనివార్యమైతే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. మూడో వ్యక్తి జోక్యాన్ని వీలైనంత వరకు నివారించండి. జాగ్రత్త వహించాల్సిన విషయాల గురించి చూస్తే కొన్ని విషయాల్లో ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకునే విషయాల్లో ఆచితూచి అడుగు వెయ్యాలి. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు నిబంధనలను పాటించండి. సాయంత్రం వేళ అపరిచితులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ అంతర్వాణి చెప్పిన మాటను వినండి. తప్పులు చేయడమనేది మానవ సహజం. ఈ రోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగినా వాటిని సరిదిద్దుకోవటానికి వెంటనే ప్రయత్నించాలి. చేసిన తప్పును అంగీకరించడంలో వెనుకాడకండి. అది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఇతరులు చేసిన తప్పులను కూడా క్షమించి ముందుకు వెళ్లడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధైర్యం విషయానికి వస్తే ఈరోజు ఏదైనా సవాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని తెస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిరాశ చెందకుండా సానుకూల దృక్పథంతో సమస్యలను ఎదుర్కోండి. మీలోని అంతర్గత బలం మీకు మార్గదర్శనం చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు సరైన సమయం. మీ ధైర్యం, పట్టుదలతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నమ్మకం విషయానికి వస్తే మీ సొంత సామర్థ్యాలపై నమ్మకముంచండి. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా మీ వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. మీపై మీకున్న నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ పరిచయస్తులలో కొందరు ఈరోజు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశముంది. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి విషయంలోనూ పూర్తి స్పష్టత వచ్చాకే ముందుకు సాగండి. మీ నిర్ణయాలను మీరు గౌరవించండి. అప్పుడే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య 8. ఇది మీ శక్తిని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఏవైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యను గుర్తుంచుకోవటం లేదా ఈ సంఖ్యతో ముడిపడిన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అదృష్ట రంగు విషయానికి వస్తే రాయల్ బ్లూ రంగు మీకు ఈరోజు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తిని ఆకర్షించగలుగుతారు. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సామాజిక గౌరవం విషయానికి వస్తే ఈరోజు మీ పనులు, మాట తీరు వల్ల సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు చేసే మంచి పనులు, ఇతరులకు సహాయం చేసే తత్వం మీకు ప్రశంసలను తెస్తాయి. సామాజిక కార్యక్రమాలలో మీ క్రియాశీలక భాగస్వామ్యం మీకు మంచి గుర్తింపునిస్తుంది. మీ నిజాయితీ, నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మీకు తెలియకుండానే కొంతమందికి మీరు స్ఫూర్తిని ఇస్తారు. సమగ్ర ఫలితం చూసినట్లయితే ప్రియమైన మకర రాశివారలారా, ఈరోజు మీకు ఓ మిశ్రమ ఫలితాలు కలిగిన రోజు. కొన్ని రంగాల్లో విజయం, ఆనందం లభిస్తే మరికొన్ని రంగాల్లో కాస్త అప్రమత్తత అవసరం. విద్యార్థులకు, దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా స్వల్ప లాభాలు కనిపించినా ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాలు బలపడతాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి జీవితంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం, నిజాయితీ ముఖ్యం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వల్ల ఇబ్బందులను నివారించవచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో మీరు ఏ సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతారు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు రాయల్ బ్లూ మీకు సానుకూల శక్తిని అందిస్తాయి. మొత్తం మీద ఈ రోజు మీరు సానుకూల దృక్పథం
దృక్పథంతో పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీ ప్రతి అడుగులోనూ జాగ్రత్త, వివేకం, ఓర్పును పాటిస్తే ఈ రోజు మీకు శుభప్రదంగా గడుస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు మీదే. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.